కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష ముగిసింది. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ సమయంలో ఈ మీటింగ్కు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ మీటింగ్లో కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, జాతీయ దర్యాప్తు సంస్థ డైరెక్టర్ జనరల్, ఢిల్లీ సిపి ఈ సమావేశంలో పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ డీజీపీ వర్చువల్ గా సమావేశంలో పాల్గొన్నారు. ఢిల్లీ పేలుళ్లపై కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. ఘటనపై దర్యాప్తు సంస్థలు సమగ్రంగా విచారణ జరుపుతున్నామని అన్నారు కేంద్ర మంత్రి. నిందితులను కఠినంగా శిక్షిస్తామని వార్నింగ్ ఇచ్చారు. గాయపడిన బాధితులకు న్యాయం చేస్తామన్నారు రాజ్నాథ్ సింగ్. Foremost, I extend my heartfelt condolences to all those who lost their lives in the tragic incident that occurred in Delhi yesterday. I pray to God to grant strength and solace to the bereaved families in this hour of deep grief. From this platform, I wish to assure my citizens that the country's leading investigative agencies are conducting a swift and thorough inquiry into the incident. The findings of the investigation will soon be made public. I want to formally assure the nation. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష ముగిసింది. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ సమయంలో ఈ మీటింగ్కు అత్యున్నత ప్రాధాన్యత ఏర్పడింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, నిన్న జరిగిన బాంబ్ బ్లాస్ట్ సంబంధించి ఇప్పుడు జరిగిన మీటింగ్ కి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ మీటింగ్ లో ప్రధానంగా ఏ విషయాలు ప్రస్తావనకు వచ్చాయి, ఎలా జరిగింది? ఎస్ ప్రియా, ఢిల్లీలో ఉన్నటువంటి ఎర్రకోట ముందు పేలుడు జరిగి సరిగ్గా 20 గంటలు అవుతుందని చెప్పుకోవచ్చు. సో 20 గంటలుగా దర్యాప్తు సంస్థలు పూర్తి స్థాయిలో విశ్రమిస్తూనే ఉన్నారు. ఎలాగైనా సరే దీనికి సంబంధించినటువంటి మూలాలను కనుక్కోవాలని. సో దానికి అనుగుణంగానే ఇప్పటికే అంటే I-20 కారుకు సంబంధించినటువంటి పూర్తిగా సమాచారాన్ని సేకరించారు. ఇందులో ఉన్నది ఖచ్చితంగా ఏదైతే నబీ అనేది ఉమర్ నబీ ఉంటాడు అనే దానిపైన ఇప్పటికే అభిప్రాయానికి వచ్చారు. ఆ యాంగిల్లోనే ఒకవైపు దర్యాప్తు కూడా కొనసాగుతూనే ఉంది. సో దానికి సంబంధించి జమ్మూ కాశ్మీర్లో ఏవైతే ఉగ్ర లింకులు కూడా కనిపిస్తున్నాయి, అందుకోసమే జమ్మూ కాశ్మీర్లో పలు అరెస్టులు కూడా జరిగాయి. ఎందుకంటే ఉమర్ నబీది జమ్మూ కాశ్మీర్. సో ఆయన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ నుంచి DNA ఏదైతే ఇక్కడ వాస్తవానికి పేలినటువంటి కారులో నుంచి మాంసపు ముద్దలు మాత్రమే దొరికాయి. సో ఇంతకీ మరి ఆయన ఎవరు? సీసీ కెమెరాల్లోనైతే కనిపిస్తున్నది ఉమర్ నబీ ఫోటోగా తెలుస్తుంది. కానీ మరి కారులో పేలినటువంటి వ్యక్తిని అది సరిపోల్చాల్సి ఉంటుంది. అందుకోసమే ఆయన కుటుంబ సభ్యుల నుంచి కొంత DNA శాంపిల్స్ ని కూడా సేకరించినట్టుగా తెలుస్తుంది. ఇక మరోవైపు ఉమర్ నబీతో పాటు ఎవరెవరైతే కాంట్రాక్ట్స్ లో ఉన్నారో వాళ్ళను కూడా అరెస్ట్ చేశారు. ముఖ్యంగా అనంతనాగ్ లో మరికొంతమంది డాక్టర్లను కూడా ఇప్పటికే అరెస్ట్ చేశారు జమ్మూ కాశ్మీర్ పోలీసులు. అయితే ఓవరాల్ గా కూడా ఈ ఘటనను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎలాగైనా సరే వెనువెంటనే దీనికి సంబంధించినటువంటి అంటే దీని వెనక ఉన్నది ఎవరైనా సరే వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు. సో దానికి అనుగుణంగానే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఏ విధంగానైతే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మనం ఒక సీన్ చూస్తున్నాము. స్పాట్ లో మొత్తం కూడా బెటాలియన్ మొత్తం కూడా ఏ విధంగానైతే అక్కడ ఉన్నటువంటి ప్రతి అడుగులో అంటే చిన్న చిన్న పార్ట్స్ ను కూడా ఏమాత్రం వదలకుండా ఒక పరేడ్ నిర్వహిస్తున్నారు. మనం చూస్తున్నాము. అంటే అటు FSL వాళ్ళు కావచ్చు, అంటే ఫోరెన్సిక్ టీం కావచ్చు, మరోవైపు ఢిల్లీ పోలీసులు, దాంతో పాటు ఇతర అధికారులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఒక్కొక్క కవర్ లో ఏ విధంగానైతే సో ఏ విధంగానైతే మనం చూస్తున్నాము ప్రతి అడుగులో కూడా అంటే ఆ బ్లాస్ట్ జరిగినటువంటి స్పాట్ ఎదురుగా ఉన్నటువంటి పరదాలు కట్టినటువంటి స్పాట్ బయటకు ఏం ఎగిరొచ్చి పడ్డాయి, సో ఆ ఎక్స్ప్లోజివ్స్ లో ఏమేమి ఉన్నాయనే దాని మీద ప్రధానంగా ఫోకస్ పెట్టారు. దానికి అనుగుణంగానే 20 గంటలుగా ఆధారాలు సేకరిస్తూనే ఉన్నారు స్పాట్ లో. అయితే ఎలాగైనా సరే ఈ ఘటనకు సంబంధించి బాధ్యులు ఎవరు అనేది పూర్తిగా తేలాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది ఇప్పటికే ఆత్మాహుతి ఘటనగా కూడా కొంత ఏదైతే కొలిక్కొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమర్ నబీ స్వయంగా కారు నడుపుకుంటూ వచ్చి ఆ ఎదురుగా కనిపిస్తున్నటువంటి సిగ్నల్ వద్ద తను కారులో ఈ బాంబును పేల్చాడా ఏంటి అనే దాని మీద ఒకవైపు దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. కేంద్ర హోంశాఖ మంత్రి
అమిత్ షా ప్రత్యేకంగా ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించారు కొద్దిసేపటి క్రితమే. ఈ సమీక్షకు కేంద్ర హోంశాఖ కార్యదర్శితో పాటు ఢిల్లీలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు, మరోవైపు వర్చువల్ గా జమ్మూ కాశ్మీర్ డీజీపీ కూడా హాజరయ్యారు. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి అంశానికి జమ్మూ కాశ్మీర్ అనేది లింక్ అవుతూ వస్తుంది, అది కూడా పుల్వామా. సో అందుకోసమే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ లింకులో ఉన్నటువంటి వాళ్ళను వదలకూడదు అనేది ఒకవైపు అయితే, దేశవ్యాప్తంగా ఇటువంటి ఘటనలు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే దాని మీద కూడా కేంద్రం ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఒకవైపు కేంద్ర హోంశాఖ రివ్యూ నిర్వహించడం, రేపు సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశం కూడా జరగబోతుంది. కేంద్ర కేబినెట్ సమావేశంలో సైతం ఈ ఢిల్లీ బ్లాస్ట్కి సంబంధించినటువంటి అంశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే అటు ఢిల్లీతో పాటు దేశంలో ఉన్నటువంటి మరికొన్ని కీలక నగరాలను కూడా అప్రమత్తం చేశారు. ఎక్కడ ఎటువంటి అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులు కనిపించినా సరే, లేదంటే అక్కడ ఏదైనా అనుమానాస్పదంగా ఎక్స్ప్లోజివ్స్ ఏమైనా కనిపించినా సరే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. మరోవైపు రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్లు ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో సెక్యూరిటీని టైట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రియా. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.